ఆంధ్రప్రదేశ్‌లో ఒక వింత ఘటన బయటపడిందన్నమాట. ఎందుకంటే ఇది వింత ఘటన అని చెప్తా ఉన్నానో, చాలామంది ప్రజలు గుడ్డితనంగా అయితే కొన్ని విషయాల్లోని ముందుకు పోతా ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుందన్నమాట. ఈ వింత ఘటన చూసి ఇప్పుడు ప్రభుత్వమే షాక్ అయింది. వాళ్ళ మీద ఎంక్వైరీ కూడా మొదలుపెట్టింది. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో కొంతమంది చెలగాటలాడుతా ఉన్నారు. దీంట్లో ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పేసి, ఈ వింత ఘటన కూడా బయటపడింది. చాలామంది దాని మీద వీడియోలు కూడా షేర్ చేశారు కూడా. సోషల్ మీడియాలోని బాగా షేర్ కూడా అవుతా ఉంది. ఏదైతే ఈ వింత ఘటనకు సంబంధించింది. అసలు ఏం జరిగింది? ప్రజలకి దీంట్లో ఏ విధమైన ప్రమాదం ఉంది? మీరు ఫ్యూచర్‌లో ఏ విధంగా అటువంటి వాటి నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి? ఏ విధంగా గమనించాలి? ఇటువంటి విషయాలన్నిటిని కూడా అనే విషయాలు ప్రతిది కూడా మీకు అర్థమయ్యేలాగా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఈ వింత ఘటన గురించి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. అసలేం జరిగిందంటే, ఏదైతే మనకి పరిసర ప్రాంతాల్లోని కొన్ని మెడికల్ సెంటర్ గట్టా ఉంటా ఉంటాయి. ఆ మెడికల్ సెంటర్‌కి మనం వెళ్తా ఉంటాం. ఎందుకంటే మనకి ఆరోగ్యం బాగోపోతే గనక ఆ మెడికల్ ఏదైతే ఈ క్లినిక్ సెంటర్‌లు ఉంటాయో, క్లినిక్ సెంటర్‌లోని మనకి జ్వరం వచ్చినా గాని, లేదా ఏదైనా మనకి ఇంజ్యూరీ అయినా గాని, దెబ్బ తగిలినా గాని ఎళ్లి అక్కడ ట్రీట్‌మెంట్ చేసుకుంటా ఉంటాం. ఎందుకంటే అక్కడ ఒక నమ్మకం మనకి ఏర్పడుతది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లైసెన్స్ ఉన్నటువంటి క్లినిక్ సెంటర్ కాబట్టి. ఆల్రెడీ వాళ్ళు నిజంగానే కోర్స్ చేసి డాక్టర్‌కి సంబంధించిన కోర్సులు ఏవైతే ఉంటాయో అయన్నీ కూడా చదివి వచ్చి చేస్తారు కాబట్టి ఒక నమ్మకం మనకి ఏర్పడుతది. అలా నమ్మకం ఏర్పడడంతోటి మనం ఏదైతే మనకి నియరెస్ట్‌గా ఉన్నటువంటి ఏదైతే క్లినిక్ సెంటర్‌లు ఉంటాయో, మెడికల్ క్లినిక్ సెంటర్ అన్నిట్లికి కూడా వెళ్లి మనం తెచ్చుకుంటాం. సో, ఇటువంటి క్రమంలోని కొన్ని మెడికల్ ఏదైతే క్లినిక్ సెంటర్‌లు ఉన్నాయో అటువంటివి కాకుండా ఇంకా ఏదో సూపర్ స్పెషాలిటీ లాగా అయితే కొంతమందయితే పెద్ద పెద్ద హాస్పిటల్‌లు ఓపెన్ చేశారు. చూడండి ఒకసారి. అక్కడ చదివింది కూడా ఎంబీబీఎస్ కాదు. కనీసం క్లినిక్ సెంటర్ కూడా ఎప్పుడు కూడా నడిపించలేదు. కానీ ఒక వ్యక్తి అయితే ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ లాంటి ఒక హాస్పిటల్ అయితే పెట్టి దాంట్లో కూడా జనాలు పడుకోవడానికి బెర్తలు కూడా ఏర్పాటు చేశాడంట. నిజంగా అదంతా చూసి ప్రజలందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా విస్మరించిపోయారు. బాబోయ్! ఏంటిది నిజంగా ఇతను డాక్టర్ అవతారం ఎత్తేసి పెద్ద హాస్పిటల్ ఓపెన్ చేసేసాడని చెప్పేసి వీడియోలు కూడా తీసి సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే మన గుంటూరు జిల్లా ఏదైతే ఉందో గుంటూరు జిల్లా నియరెస్ట్ ఒక ఏరియాలో అయితే జరిగింది. దాని గురించి విపరీతమైన వీడియోలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి. సో, అసలు మ్యాటర్ పూర్తిగా మనం తెలుసుకుందాం అతని గురించి. అతను అసలు ముందుగా ఏం చేసేవాడు? అతను ముందు ఏం చేసి ఈ డాక్టర్ అవతారం ఎత్తాడు? ప్రజల ప్రాణాలతో ఏ విధంగా ఆటలాడుకున్నాడనే విషయాలు ప్రతీది కూడా మీకు చెప్తానన్నమాట. అసలు ముందు అతను ఏం చేసేవాడో తెలుసా మీకు? అతను ఒక టీ కొట్టు పెట్టుకొని టీ అమ్ముతుండేవాడంట. చూడండి ఒకసారి. ఒక టీ అమ్ముకున్న వ్యక్తి డాక్టర్ అవతారం ఎత్తేసి ఒక బిల్డింగ్ తీసుకొని 10 పడకలైతే ఏర్పాటు చేశాడంట. దాంట్లో ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టాడంట. నిజంగా అతను డాక్టర్ అవతారం పక్కన పెడితే గనక ప్రజలు కూడా చూడండి ఎంత గుడ్డితనంగా అతను నిజంగానే ఎంబీబీఎస్ డాక్టరా కాదా అని తెలుసుకోకుండా నిజంగా హాస్పిటల్‌లో అది లైసెన్స్ ఉందా లేదో కూడా తెలుసుకోకుండా ఎళ్లి గుడ్డితనంగా ఆళ్ళ దగ్గర అయితే ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నారు. సో, ఈ బండారం అంతా కూడా కొంచెం తేడా కొట్టినట్టుంది. అందుకే బయటకొచ్చింది. సో, ఎప్పుడైతే ఇతను టీ కొట్టు నడుపుతా ఉన్నాడో, ఈ మార్నింగ్ అంతా కూడా టీ కొట్టు నడిపి, ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఏదైతే ఈ యొక్క బిల్డింగ్ తీసుకున్నాడో అద్దెకి, ఆ బిల్డింగ్‌లో అయితే ఇతను ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడంట. ఇదంతా గమనించిన స్థానికులు చాలా సీక్రెట్‌గా అయితే వీడియోలు గట్టా తీసి, వీడియోలన్నీ కూడాను ఎవరైతే జిల్లా వైద్యాధికారిని ఉంటారో, జిల్లా వైద్యాధికారినికైతే, ప్రభుత్వ అధికారికైతే ఇయన్నీ కూడా పంపించడం జరిగింది. ఎప్పుడైతే ఇలా పంపించారో అక్కడ వైద్యాధికారి కూడా మొత్తం వచ్చి తనిఖీలు చేశారు. తనిఖీలు చేసి ఒకేసారి వాళ్ళు కూడా షాక్ గురయ్యారన్నమాట. ఇదేంటిది అసలు ఇతను డాక్టరే కాదు. అసలు ఎక్కడ కూడా ఇతనికి సర్టిఫికేట్ లేదు. ఏమీ లేదు. ఒక టీ అమ్ముకున్న వ్యక్తి ఈ విధంగా ప్రజలను మోసం చేస్తా ఉంటే ప్రజలు కూడా గుడ్డితనంగా ఎళ్ళిపోతా ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడాను ఏ హాస్పిటల్‌కెళ్ళినా గాని మీరు 100% ఆ హాస్పిటల్‌కి లైసెన్స్ ఉందా? నిజంగానే అతను డాక్టరా కాదా అని ముందుగా మీరు గమనించాలని చెప్పేసి వైద్యాధికారిని కూడా అందరికి సూచనలు చేసిందన్నమాట. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన ఒక కారణం ఉంది. మన ఆంధ్రప్రదేశ్‌లోని మనం ఎగ్జాంపుల్‌గా మనం ఒక ఉదాహరణగా మాట్లాడుకుంటే గనక పల్లెటూరులోని ఆర్ఎంపీ డాక్టర్‌లు తిరుగుతా ఉంటారు. కొంతమంది సైకిల్ ఏసుకొని తిరుగుతా ఉంటారు. కొంతమందేమో బైక్ వేసుకొని తిరుగుతా ఉంటారు. ఎప్పుడైతే కొంతమంది ప్రజలు అంటే అక్కడక్కడ కొంతమందికైతే జ్వరాలొస్తా ఉంటాయి. విషపు జ్వరాలన్నీ కూడా వస్తా ఉంటాయి. సో, ఇటువంటి జ్వరాలు వచ్చినప్పుడు నార్మల్‌గాను ఎవరైతే ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడో, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఈ ఇంజెక్షను అదే విధంగా ఏదైనా టాబ్లెట్స్ ఉంటే టాబ్లెట్స్ గట్టా రిసిప్ట్ రాసిస్తారన్నమాట. ఆర్ఎంపీ డాక్టర్ అతను ఏదైనా కోర్స్ చేసే ఉంటాడో, మరి ఏదైనా డ్రగ్స్ విషయంలో కోర్స్ చేసి ఉంటాడు కాబట్టి, కొంతమంది ఇటువంటి అవతారాలు ఎత్తి ఊర్లంతా కూడా తిరిగి ఈ ట్రీట్మెంట్ చేస్తా ఉంటారు. అంతవరకైతే చాలామంది ప్రజలు ఓకే. కానీ
ఆ ఆర్ఎంపీ డాక్టర్ లాగే కొంతమంది వ్యవహరిస్తూ ఒక పెద్ద హాస్పిటల్ పెట్టేస్తే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒకసారి. దాంట్లో కూడా ఒక 10-20 దాకా పడకలు ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఎవరైతే ఎంబీబీఎస్ స్పెషలిస్ట్స్ ఉంటారో వాళ్ళు చేయవలసిన పని వీళ్ళు చేస్తే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒకసారి. సర్జన్ చేయవలసిన పని ఇతను చేస్తే ఎలాగా? ఎందుకంటే ప్రజలు గుడ్డితనంగా వెళ్తున్నారు కాబట్టి ఇతను కూడాను ప్రజలందరూ కూడాను ఈ విధంగా మోసం చేస్తూ ఇటువంటి పనులు చేసుకుంటూ వచ్చారన్నమాట. ఎప్పుడైతే కొంతమంది స్థానికేతరులు అందరూ కూడా ఉన్నారు కదా! వీళ్ళందరూ కూడా గమనించి వాళ్ళు కొద్దిగా తెలివితేటలు ఉపయోగించి ఈ వీడియోలు గట్టా తీసి ఈ జిల్లా వైద్యాధికారినికైతే పంపించడంతోటి ఈ వ్యవహారం అంతా కూడా బయటపడింది. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో రూపంగా అయితే ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే ట్రీట్మెంట్ రూపంలో చాలా మంది ఇలాగా దొంగ డాక్టర్‌లు ముసుగులో అయితే చనిపోతా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే ఎంబీబీఎస్ కోర్స్ చేశారో, ఏదైతే లైసెన్స్ ఉంటదో అటువంటి హాస్పిటల్‌కెళ్ళండి దయచేసి. లేని పక్షంలో ఇటువంటి వాళ్ళ చేతిలో చనిపోతే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎవరు? వాళ్ళు చేతులెత్తేస్తారు. తర్వాత వాళ్ళ జీవితం పోతది. మీ జీవితం కూడా పోతది. మీరు ఒకవేళ పెద్ద పెద్ద హాస్పిటల్‌కెళ్ళినా గాని ఏదైనా చిన్న మిస్టేక్ అయినా గాని ఆ పెద్ద పెద్ద హాస్పిటల్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ అవుతారు. ఆ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ కూడా ఒప్పుకుంటారు. ఇలా నా వల్ల తప్పిదం జరిగిందని చెప్పేసి. ఇటువంటి భరోసా ఉంటదన్నమాట పెద్ద పెద్ద హాస్పిటల్‌లో. కానీ ఇటువంటి లైసెన్స్ లేని హాస్పిటల్‌కెళ్తే మాత్రం వాళ్ళు ఏం మందులు ఇస్తున్నారు మీకు? అసలు ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా మీకు తెలీదుమాట. ఓకే. మీ పల్లెటూరులో ఎవరైతే ఆర్ఎంపీ డాక్టర్ ఉంటారో, ఆర్ఎంపీ డాక్టర్ చిన్న చిన్న ఏదైతే వైద్యాలు చేస్తారో అది అంతవరకే నడుస్తది గానీ, ఇటువంటి డాక్టర్ల కింద ముసుగు వేసుకొని కొంతమంది దొంగ డాక్టర్ల కింద ఏర్పడతా ఉన్నారు. వాళ్ళ నుంచైతే తస్మాత్ జాగ్రత్త. మీరు లేని పక్షంలోని మీరు జాగ్రత్త పడకపోతే గనక మీ 100% మీ ప్రాణాలు పోయే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఒక ఒక జబ్బుకి ఒక ప్రోటోకాల్ ఉంటదన్నమాట. ఆ జబ్బుకి ఆ ప్రోటోకాల్ ప్రకారంగానే ఆ ట్రీట్మెంట్ చేయాలి. అలా చేయని పక్షంలోని అది ఏమైనా వికటించిందనుకోండి ఆ ట్రీట్మెంట్‌లో మెడిసిను మొత్తం అందరూ కూడా చనిపోయే అవకాశం ఉంటది. ఎందుకంటే ఏదైనా జ్వరం వస్తే దానికో ప్రోటోకాల్ ఉంటది. ఆ ప్రోటోకాల్ ప్రకారమే ట్రీట్మెంట్ చేయాలి. ఏదైనా టైఫాయిడ్ వస్తే టైఫాయిడ్ కూడా ప్రోటోకాల్ ఉంటది. ఆ ప్రోటోకాల్ ప్రకారమే దాంట్లో ఏ మెడిసిన్ అయి వాడాలి. అలాగా ప్రతి దానికి కూడా ఒక ప్రోటోకాల్ ఉంటది. ఆ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. ఎవరైతే ఇదంతా కూడా చదువుతారో వాళ్ళకే తెలుస్తది. అరాకొరా ఏదైనా డాక్టర్ దగ్గరికెళ్లి అప్పుడు చూసి ఎంతో కొంత నేర్చుకొని వచ్చి చేద్దామంటే గనక ప్రజల ప్రాణాలు కూడా నిలబడే అవకాశం ఉండదు. ప్రజల ప్రాణాలు పోయే అవకాశం ఉంటదన్నమాట. అందుకనే ఈ వీడియో ప్రధానంగా చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉండండి. లేని పక్షంలోని ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఇటువంటి దొంగ డాక్టర్ల చేతిలో మోసపోవద్దని చెప్పేసే ఈ వీడియో చేస్తా ఉన్నాను ప్రధానంగాను. సో, ఇటువంటి దొంగ డాక్టర్లు ఇప్పుడే కాదు అంతకు ముందు కూడా అవతారం ఎత్తారు. చాలామంది దొంగ క్లినిక్‌లు కూడా పెట్టారు. దాంట్లో చాలామంది కొంతమంది నర్సులు కూడా పెట్టి కొన్ని ట్రీట్మెంట్ కూడా కొన్ని సంవత్సరాలు కూడా ట్రీట్మెంట్ నడిచింది ఇలాగ. కొన్ని సంవత్సరాల క్రితం ఈ బండారం కూడా బయటపడ్డది. ఆ దొంగ డాక్టర్ కనీసం ఒక 10 సంవత్సరాలైతే డాక్టర్‌గా చలామణి అవుతూ ఎంతో మంది దగ్గరైతే డబ్బులు వసూలు ఎంతో మందినైతే ఈ విధంగా మోసం చేస్తూ ఆళ్ళకి తెలియకుండానే ట్రీట్మెంట్ చేశాడన్నమాట. నర్సులు కూడా పెట్టుకొని. చూడండి ఈ విధంగా అయితే చాలా మంది ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటా ఉన్నారు. దయచేసి ఎవరైనా ఇటువంటి వ్యక్తులుంటే గనక అటువంటి పని చేయొద్దు. ఎందుకంటే ఎవరికైనా గాని ట్రీట్మెంట్ వికటిస్తే గనక మీ మీద కేస్ వేస్తారు. మీ ఫ్యామిలీ కూడా రోడ్డున పడతదన్నమాట. ఇది ఇల్లీగల్ పని గాబట్టి మీరు అటువంటి పని చేయకూడదు. ఎందుకంటే ఏదైతే లీగల్‌గా ఉందో ఆ పనే చేయాలి తప్పించి కానీ ఇల్లీగల్‌గా ఏ పౌరుడు కూడా పని చేయకూడదు. ప్రభుత్వం ఒప్పుకోదన్నమాట. ఎప్పుడైతే మీరు ప్రభుత్వం దృష్టిలో పడతారో చట్టం అయితే మిమ్మల్ని వదలదు. అనవసరంగా మీరు జైలు పాలవుతారు. మీ ఫ్యామిలీ కూడా రోడ్డు పాలవుతది. మొత్తం భవిష్యత్తు అంతా కూడా పాడైపోయే అవకాశం ఉంటది. ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో అది మీకు వర్తిస్తేనే చేయండి గానీ, మీకు తలమించింది ప్రజలను మోసం చేసి ఎవరు చూడట్లేదు, ఎవరు గమనించట్లేదు కదా అని చెప్పేసి తప్పుడు పనులు చేస్తే మాత్రం ఏదో ఒక రోజు మీరు శిక్షార్హులవుతారు. 100% అవుతారన్నమాట. సో, చూసారు కదా! దీని మీద ఒక కామెంట్ చేయండి. కామెంట్ ఎలా ఉండాలంటే చాలా మంది ప్రజలు ఎలాగ దొంగ ముసుగులేసుకుంటూను డాక్టర్‌లుగా అవతారాలు ఎత్తినటువంటి ఎవరైతే కొంతమంది దొంగ డాక్టర్లు ఉన్నారో అటువంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండేలాగా, అదేవిధంగా అటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా గమనించాలి, ఏ విధంగా వాళ్ళ యొక్క లైసెన్స్ గట్టా చెక్ చేయాలి, వాళ్ళు వాళ్ళ హాస్పిటల్ నిజంగానే లైసెన్స్ ఉందా లేదా అనే విషయాల మీద వీళ్ళకి అవగాహన వచ్చే విధంగా అయితే ఒక కామెంట్ చేయండి. ఆ కామెంట్ చదివి చాలా మంది ఎంతో కొంత నేర్చుకుంటారని చెప్పేసి కామెంట్ చేయమంటున్నానన్నమాట. ఆ వీడియో చూస్తూ కూడా చాలా మంది కామెంట్స్ చదువుతారు కాబట్టి కామెంట్ చేయమని చెప్తా ఉన్నాను. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. దయచేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.